నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో జీర్ణాశయంలో డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలు చూద్దాం. ఇది ముందుగా నోటితో కూడా ప్రారంభించవచ్చు. నోటిలో ఫంగల్ జబ్బులు కామన్. ఈ చిగుళ్ళ వ్యాధులు కూడా చాలా తరచుగా వస్తాయి. ఇది కాకుండా యూసోఫాగస్ ఆహార నాళంలో ఫంగస్ రావటము, మింగటానికి కష్టం అవటము, డిలేడ్ ట్రాన్సిట్ అంటారు. అలాగే జఠరాశయం స్టమక్లో సరిగ్గా జీర్ణం కాకుండా ఆహారం అలా ఉండిపోవటం, డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్. 2 గంటల లోపల ఆహారం జఠరాశయం నుంచి ఖాళీ అయ్యి జీర్ణం అవ్వాలి, అది కాకపోవటం. అబ్నార్మల్ ప్రాక్సిమల్ యాంట్రల్ పైలోరిక్ మొటిలిటీ, వీటి వల్ల ఆహారం అక్కడే ఉండిపోతుంది. జఠరాశయంలో 2-3 రోజుల క్రితం ఆహారం కూడా అలా ఉంటుంది. ఇది కాకుండా చిన్న ప్రేగులలో ఆహారం వేగంగా మూవ్ అయ్యి మోషన్స్, విరేచనాలు లాంటివి పెట్టడం, డయాబెటిక్ డయేరియా అంటారు. అలాగే పెద్ద ప్రేగుల్లో కూడా కాన్స్టిపేషన్, మలబద్ధకం రావచ్చు. యానల్ స్పింక్టర్లో ఇన్స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్, అంటే సెన్సేషన్స్, స్పర్శ జ్ఞానం సరిగ్గా లేక మలబద్ధకం రావటము, రిఫ్లెక్స్ యాక్టివిటీ తగ్గిపోవడం జరగచ్చు. ఇవన్నీ డయాబెటీస్లో జరిగే జీర్ణాశయ వ్యాధులు. వీటికి టెస్ట్ చేసుకోవడం మంచిది. షుగర్ కంట్రోల్ చాలా ముఖ్యమైనది. ఇది కాకుండా మింగటానికి, గ్యాస్ట్రోపెరిసిస్కి మింగటానికి ఈజీగా ఉండేందుకు లెసురేడ్ అనే మందులు వాడతారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడతారు, ప్యాంటోప్రజోల్ లాంటివి, లెసిపిరైడ్ అనేది వాడతారు. ఈ ఫైబర్ అనే పీచు పదార్థాలు ఎక్కువ వాడటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇవన్నీ కూడా సుశిక్షితుడైన డయాబెటాలజిస్టు లేక గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ పర్యవేక్షణలో జరిగి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జీర్ణాశయ వ్యాధుల తర్వాత ఇంకా మనకి సాధారణంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, షుగర్ వ్యాధులు ఇదివరకు చెప్పాను. చర్మం మీద కురుపులు, గడ్డలు, ఫరంకుల్స్ అంటారు. పూర్వకాలం షుగరు సరిగ్గా కంట్రోలు లేని, అవగాహన లేని రోజుల్లో, సరైన మందులు లేని రోజుల్లో ఇవి ఎక్కువగా ఉండేవి. శరీరంలో శుభ్రమైన ప్రాంతాలు లేని చోట, అంటే వీపు మీద, బటక్స్ మీద కురుపులు రావటం, గడ్డలు రావటం జరిగేది. ముఖ్యంగా అన్నిటికంటే అపాయకరమైనది కార్బొంకులు అనేటువంటి ఒక పెద్ద కురుపు లాంటిది, రాచపుండు అంటారు తెలుగులో. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్లో జననేంద్రియాల దగ్గర దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మూత్రములు ఇన్ఫెక్షను. ఇది కాకుండా మగవాళ్ళకైతే బెలనోపోసైటిస్, శిశ్నంలోని చర్మం వెనక్కి పోకుండా ఉండటము, ఇలాంటి జబ్బులు కూడా షుగర్ కంట్రోల్ లేకపోతే వస్తాయి. వాటిని షుగర్ కంట్రోల్ అవగానే తగ్గించుకోవచ్చు. ఆపరేషన్ దాకా పోకుండానే తగ్గిపోతాయి. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్లో, షుగర్ వ్యాధిలో వచ్చే ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ ఒకటి సాధారణంగా వస్తుంది. ఎప్పుడైతే ట్యూబర్క్లోసిస్ ఉందో అప్పుడు ఆ రోగికి షుగర్ ఉంది లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే షుగర్ ఉందో ఆ రోగికి టీబీ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే టీబీ ఉన్న వారి దగ్గర కాంటాక్ట్గా ఉండటం, సరైన మందులు వేసుకుని షుగర్ని కంట్రోల్లోకి పెట్టుకోవటం, దగ్గు కనుక 3 వారాల కంటే ఎక్కువ వస్తే ఎక్స్రే తీయించుకోవటం, లేకపోతే డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని చెకప్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయాలు. ఇది కాక డయాబెటీస్ రోగికి ఇతర ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా మరియు ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తాయి. వీళ్ళలో కిడ్నీ వ్యాధులు కూడా ఉండటం చేత ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది పైలోనెఫ్రైటిస్, అది కిడ్నీ యొక్క చీము పట్టినట్టుగా మారుతుంది. పెరినెఫ్రిక్ యాబ్సిస్, కిడ్నీ చుట్టూ చీము చేరటం, ఇలాంటివి ఎక్కువ సాధారణంగా డయాబెటీస్ రోగుల్లో వస్తాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు పరీక్ష చేసుకోవటము, మూత్రపిండాలకి స్కానింగ్ చేసుకోవటం, యూరిన్ పరీక్ష చేసుకోవటము, తరచుగా చేసుకున్న కిడ్నీ ఫంక్షన్ టెస్ట్తో పాటు యూరిన్ టెస్ట్ కూడా చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. వీళ్ళకి ప్రతి సీజన్లో కూడా, అంటే చలికాలంలో వ్యాక్సినేషన్స్, న్యూమోనియా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవటం, షింగిల్స్, ఈ ముఖం మీద పొక్కులు వస్తే హెర్పిస్ సింప్లెక్స్ రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవటము, అలాగే ఫ్లూ రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటము, కనీసం
అవసరం. ముఖ్యంగా న్యూమోనియాకి అయితే ప్రతి సంవత్సరం అవసరం అవుతుంది. షింగిల్స్ వ్యాక్సిన్కి ఒకసారి తీసుకుంటే చాలు. తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రతి సంవత్సరం చలికాలంలో తీసుకుంటే న్యూమోనియాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి న్యూమోనియా ఎక్కువ సాధారణంగా వస్తుంది. చాలా పవర్ఫుల్ మందులు వాడితే కానీ తగ్గదు. తర్వాత ఆక్సిజన్ లోపం, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఇలాంటివి రావచ్చు. ఇవి ఇన్ఫెక్షన్స్. ఇక పాదాలకు వచ్చే గ్యాంగ్రీను, పుండ్ల గురించి దొరికి చెప్పాను. ఇంతవరకు షుగర్ వ్యాధిలో ఉండే అన్ని రకాల కాంప్లికేషన్స్, అన్ని సిస్టమ్స్ అంటే హార్టు, తర్వాత కిడ్నీసు, ఇది కాకుండా కొలెస్ట్రాల్ సమస్యలు, నరాల వ్యాధులు, న్యూరోపతి, రెటినోపతి, వీటన్నిటి గురించి కూడా చెప్పి ఉన్నాను. ప్రతి డయాబెటీస్ రోగి తగిన చికిత్స చేసుకుని తన HbA1c 6.5 6.5 7 మధ్యలో చూసుకుంటూ తరచూ డాక్టర్ చేత పరీక్షలు చేసుకుంటూ ఉంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ ఇంతవరకు కనీసం 33వ వీడియో ఇది. వీటిల్లో క్లుప్తంగా తెలుగులో డయాబెటీస్ వ్యాధి చికిత్స, ఆహార నియమాలు, వ్యాయామం, ప్రణాళిక ఇలాంటివన్నీ చెప్పి ఉన్నాను. ఇదే ఆఖరి వీడియో. ఇక నుంచి డయాబెటీస్ కాకుండా వేరే అంశాల మీద వీడియోలు పెట్టడం జరుగుతుంది. అయినా కానీ డయాబెటీస్ ఉన్నవారు ఎవరైనా ఏదైనా సందేహాలు అడిగితే నా ఛానల్లో పోస్ట్ చేయొచ్చు, కింద కామెంట్స్ రూపంలో చేయొచ్చు, నాకు సబ్స్క్రైబ్ చేయొచ్చు. వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాను. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం, మధుమేహంపై విజయపథం అనే నా పుస్తకం నుంచి తీసుకున్నటువంటి వివరాలు. ఇది కాకుండా అత్యాధునిక డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం గురించి ఉన్నటువంటి జర్నల్స్, మార్గదర్శక సూత్రాలు, గైడ్లైన్స్ నుంచి తీసుకున్నవి. వారందరికీ కృతజ్ఞతలు. నేను డాక్టర్ మధు చిత్తరువు, MD FACP, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మీకు ఉన్న సందేహాలు కామెంట్లో చెప్పచ్చు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.